సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఒకటి ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు అక్క. ఒకటి ఏమైతుందంటే అక్క, గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుంది అక్క. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం, 750 యాసంగి 1500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది, 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్క, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా, కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. ఒకటి 20 పని దినాలు అనడం వల్ల కొత్త ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళు, ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు కూలికి పోతుంటారు. అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్. ఇది ఆత్మీయ భరోసా. 20 ఇండ్లు అంటే ఆ గ్రామంలోనే గ్రామ సభ పెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు మీరు అట్లా చేస్తారా, లేదు ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఫైనల్ చేస్తారా అనేది ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అదొకటి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఇండ్ల విషయంలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.